స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. హాయ్ కిరణ్ గారు. హలో హాయ్ బ్రో. హాయ్, మై సెల్ఫ్ నాగేంద్ర ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్, మాట ఇచ్చి మరి హిట్ కొట్టారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీ మూవీకి బ్లెస్ చేయడానికి నాగ చైతన్య గారు వచ్చారు కదా, సో ఆయన ఇంత మూవీ హిట్ అయ్యాక పర్సనల్గా మీతో మళ్ళీ ఏమైనా కలిసి మాట్లాడారా? అంటే రిలీజ్ అయిన రోజు కాల్లో మాట్లాడానండి. చాలా పెద్ద హిట్ అని మాట్లాడుతున్నారు అందరూ, వెరీ హ్యాపీ ఫర్ యూ అన్నది అది షేర్ చేసుకున్నాను. నాకు ఇంకొకటి ఏంటంటే, బిఫోర్ బస్ చాలా తక్కువ ఉంది మీ మూవీకి. అవునా? వన్స్ అంటే సారీ ఫర్ దట్. యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలియదు మామూలుగా, అంటే బిఫోర్ అంత రీచ్ అవ్వలేదు చాలామందికి, బట్ వన్స్ పాజిటివ్ టాక్ వచ్చాక చాలా వైబ్స్ అన్నీ మారిపోయినాయి. సో ఆడియన్స్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ మీరు పార్ట్ 2కి సో సారీ ఎలాంటి ట్రస్ట్ ఇవ్వబోతున్నారు? సో ఇంత నమ్మకంగా మళ్ళీ పార్ట్ 2 కూడా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారు? తప్పకుండా కార్టు దీనికంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇది మా ఫస్ట్ ప్రయత్నం కదా టీంతో. మేము ఉన్న దాంట్లో ఉన్న బడ్జెట్లో ఎలా చేయాలని చేసాం. కార్టు విల్ బీ బిగ్గర్ అండ్ బెటర్ పక్కా. కిరణ్ అప్పు సార్, అంటే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఒక ఆర్టిస్ట్కి 50 days 100 days అనేవి చాలా మెమరబుల్ డేస్ అనమాట. సో హిట్ వచ్చి కూడా ఆ 50 days 100 days అనేవి ఈ రోజుల్లో రావట్లేదు. బట్ మీది మంచి పాజిటివ్తో వెళ్తుంది కదా, సో అలాంటి మార్కు క్రియేట్ అయిన తర్వాత మన ఓటీటీకి ఇస్తే బాగుండేమో అని మా ఫీలింగ్. బట్ మీకు ఎలా అనిపించింది? అలా ఏలేదు సార్. అంటే నాకు తెలిసి సార్ వాళ్ళు కొంచెం మాకు ఒక 1 week స్లాట్ కూడా ఇచ్చారు. మూవీ థియేటర్లో బాగా రన్ అవుతుంది కదా అని చెప్పి ఆల్మోస్ట్ 1 month తర్వాత మేము వచ్చాము. అండ్ ఇంక థియేటర్లో ఆల్మోస్ట్ అందరూ చూసారనుకుంటున్నాం. ఇంకా మూవీ థియేటర్లో నడుస్తుంది, థియేటర్లో చూస్తున్నారు. కొంతమంది థియేటర్కి రాలేక ఇంట్లో చూసే ఆడియన్స్ కొంతమంది ఉంటారు కదా, సో వాళ్ళు హ్యాపీగా ఈటీవీలో చూస్తున్నారు. అండ్ ఈటీవీలో డాల్బీ అట్మాస్ అండ్ విజన్ అని కొత్త టెక్నాలజీతో వస్తుంది కదా, అది చూసిన వాళ్ళు దాన్ని ఇంకా ఎగ్జైట్ అవుతున్నారు. మీకు ఇప్పుడు హై క్వాలిటీ స్క్రీన్లో చూస్తే ఎంత మూవీ అయితే ఎంత క్వాలిటీ ఉందో, ఇప్పుడు అది ఓటీటీలో కూడా దానికన్నా ఇంకా బెటర్ క్వాలిటీ రావడం అన్నది యాజ్ ఎ టీమ్ మేమందరం కూడా చూసి సర్ప్రైజ్ అయ్యాం. ఏంటి ఇంత బాగుంది ఏంటి క్వాలిటీ అని చెప్పి. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ దీంట్లో చూసుకుంటే లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంది, బట్ చాలా తక్కువ చూపించారు. బట్ పార్ట్ 2లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది ఇంకా అదే సార్, వీళ్ళు డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఏమన్నా వస్తే చూద్దాం సార్. జనరల్గా చిన్న ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలంటారు కదా, బట్ మాకు ఇంకా అది అనిపించింది పార్ట్ 2లో ఉండొచ్చేమో అనుకుంటున్నాను. పార్ట్ 2లో ఖచ్చితంగా ఉంటుంది సార్. ఈ మధ్యలో మీకు కావాల్సిన లవ్ అంతా 2-3 సినిమాలు ఇచ్చేస్తాను సార్. కిరణ్ గారు సార్ ఇక్కడ సో 100 crores కలెక్ట్ చేసే షఫ్ అన్న సినిమా సార్. థ్యాంక్ యూ సో సార్. ఓన్లీ తెలుగులోనే 50 CR కలెక్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దాని గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ కేరళలో కూడా హిట్ టాక్లో ఉంది, హిట్ టాక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో ఓన్లీ తెలుగులో ఓటీటీలో రిలీజ్ చేశారు అంటే మిగతా లాంగ్వేజ్ రిలీజ్ చేయాల్సి ఉంది. ఇంకా ఆ లాంగ్వేజ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? లేదు సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలుగులోనే వచ్చింది కదా. హిందీ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్. అది ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. నాకు తెలిసి అంత ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేను. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.